నాకు స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ లేదు, టీలు కూడా తాగను, అయినప్పటికీ కూడా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందనే మాట చాలా మంది అంటుంటారు. క్యాన్సర్ ఈజ్ ఏ జెనెటిక్ డిసీజ్ అంటారు. జన్యువులు కొన్ని మార్పిడి రావటం వలన వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ఈ పికిల్స్ మసాలాలు ఎంతవరకు థ్రెట్ అంటారు క్యాన్సర్ పరంగా? ఏ రోజు తిన్నప్పుడు అది మనకు డైరెక్ట్ గా జీర్ణాశయంకి వెళ్తుంది కదండి. రోజు పచ్చళ్ళు తిన్నప్పుడు జీర్ణాశయమైనా ఎంతవరకు భరిస్తుంది? ఒక స్టేజ్ దాటిన తర్వాత అది కూడా ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఇంటెస్టైనల్ మెటాప్లేసియా అవుతుంది. క్యాన్సర్ల పరంగా చూసినప్పుడు సార్, వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి ఏమైనా తేడా ఉంటుందా? మాంసాహారులకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది అంటుంటారు సార్, సోషల్ డ్రింకర్ని, మోడరేట్ డ్రింకర్ని, నాకేమైనా థ్రెట్ ఉంటుందని అడుగుతుంటారు క్యాన్సర్ విషయంలో. ఆ విస్కీ మీరు ఒక చర్మం మీద పుండు మీద వేసి చూడండి, విస్కీ మండుద్దా లేదా? మండుద్ది. మరి ఇదే విస్కీ నోటమ్మడ తాగినప్పుడు నోటి నుంచి కడుపు వరకు మండుద్ది. చాలా మంది క్యాన్సర్ బయటపడ్డప్పుడు నాకు ఇప్పటిదాకా ఏ లక్షణాలు లేవు అని చెప్తుంటారు. నిజంగా లక్షణాలు ఉండవా, లేకపోతే వాళ్ళు గుర్తించలేకపోతుంటారా సార్? అన్ని క్యాన్సర్లు బయటపడేటప్పటికి లక్షణాలు ఉండాలని లేదండి. ఆ స్మోక్ వల్ల, కట్టెల పొయ్యిల వల్ల కూడా కొన్ని క్యాన్సర్లు వస్తాయనే వాళ్ళు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉందా సార్? మామూలుగా ఎనీ స్మోక్ ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు కొంచెం ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ స్మోక్ అనేది కొంచెం ప్రమాదకరం. స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయా అంటున్నారు. ఇది నిజమా, ఒక రకమైన అపోహన? మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ మూలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్లంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రైడ్ రైస్ సార్, దీనికి రిలేటెడ్గా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్రైడ్ రైస్ ఏంటంటే మీకు బరువు పెంచుతాయి. ఎయిర్ పొల్యూషన్ గురించి చాలా మంది అడుగుతుంటారు సార్, క్యాన్సర్లు వస్తాయా అని. ఎనీ ఎయిర్ పొల్యూషన్ ఉన్నప్పుడు లంగ్స్ అన్ని పాడైపోతాయి. క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. ఒకటి చాలా డ్రాస్టికల్గా ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఒకటి, కాస్ట్లీ అని ఒకటి. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గా క్యూర్ చేస్తారని చెప్పి ఎక్కడో షిమోగా దగ్గర ఇంకోటో ట్రై చేస్తుంటారు. ఈ షిమోగా మందులు కానీ ఇంకోటి టిబెటిన్ మెడిసిన్ అని అక్కడి నుంచి తెస్తారు. వీటికి రేషనల్ అనేది లేదు. దీన్ని ఏమంటామంటే అన్ప్రూవెన్ మెడికేషన్ అంటారు. మనం ఇప్పుడు అన్ని క్యాన్సర్లకు ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్ అవైలబుల్గా? అన్ని క్యాన్సర్లకి అవైలబుల్గా ఉన్నాయి సార్. వ్యాక్సిన్స్ ఎంతవరకు మనకు ప్రామిసింగ్గా ఉన్నాయి? అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుందండి వ్యాక్సిన్ మీద. ఇంతవరకు కొన్ని ప్రూఫ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ కోసం, ప్రివెన్షన్ కోసం ఎట్లాంటి టెస్టులు మనం చేయించుకుంటే బెటర్? 45 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళ మధ్యలో స్త్రీల్లోకి వచ్చేటప్పటికి మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అబ్డమిన్, పిఎస్ఏ ఆఫ్టర్ ది 50, పురుషుల్లో పిఎస్ఏ ఈ చేయించుకోవాల్సి వస్తుంది. క్యాన్సర్ల రిస్క్ పెరుగుతోంది కాబట్టి హెల్త్ పాలసీ లాంటివన్నీ చేయించుకుంటే బెటర్. చాలా అవసరం. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో హెల్త్ ఇన్సూరెన్స్ అంతకంటే అవసరం. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా కొన్ని కామన్ డౌట్స్ చాలామంది ఎక్స్ప్రెస్ చేసి అడుగుతాను ఈరోజు. అలాగేనండి. నేను వినగా సార్, చాలామంది అంటుంటారు నాకు స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ లేదు, టీలు కూడా తాగను, అయినప్పటికీ కూడా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందనే మాట చాలామంది అంటుంటారు. వీటికి మనం ఎట్లా చూస్తాం సార్ ఈ డౌట్ని? అంటే మనం కాఫీ, టీలు కానీ, స్మోకింగ్ కానీ, డ్రింక్, ఆల్కహాల్ కానీ, మందు కానీ సార్, ఇవన్నీ ఒకటే కాదు క్యాన్సర్ కారణాలు సార్. చాలా కారణాలు ఉంటాయి సార్. అంటే మనం పీల్చుకునే గాలి, తినే తిండి, తాగే నీరు, సార్, తర్వాత ఈ కాకుండా మ్యుటేషన్స్ అని జరుగుతూ ఉంటాయి బాడీలో. ఈ మ్యుటేషన్స్ అనేవి జరగటం వలన ఇది మన కంట్రోల్లో ఉండదు. ఈ మ్యుటేషన్స్ జరగటం వలన క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతుంది. అసలు క్యాన్సర్ కణాలు వస్తాయి అన్నమాట. ఈ జెనెటిక్ క్యాన్సర్స్ అని అంటాం. ఇప్పుడు మీ ఇవన్నీ లేనోళ్ళలో జెనెటిక్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. అది 5 నుంచి 10%. 100 క్యాన్సర్లు తీసుకుంటే మనకి 5 నుంచి 10% వంశపారంపర్యంగా వస్తాయి. 95% వంశపారంపర్యంగా రావు. కానీ వీళ్ళలో క్యాన్సర్ ఈజ్ ఏ జెనెటిక్ డిసీజ్ అంటారు. జెనెటిక్ డిసీజ్ అంటే ఏంటంటే ఈ జన్యుపరమైన కొన్ని తేడాలు రావటం వలన, అంటే మన మనిషి శరీరంలో ఉన్న జన్యువులు కొన్ని మార్పిడి రావటం వలన ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని, ఇవి తక్కువగా ఉండి రావడం ఆంకోజీన్స్ అని, వీటిని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి మనకి. అదే ఆంకోజీన్స్ అనేవి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. ఈ సప్రెసర్ జీన్స్ అనేది ఎప్పుడైతే
మనం ఏదన్నా కారణం వల్ల కనుక ఈ జీన్స్ కనుక వెనకబడిపోతే ఇంకో జీన్స్ ఎక్కువైపోతాయి, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అయితే రెండు ఉంటాయి బాడీలో? రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. ఓకే సార్, ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఫుడ్ విషయంలో ఈ ప్లాస్టిక్ కానీ ఫుడ్ కవర్స్ కానీ టిన్డ్ ఇట్లాంటి ఒక ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల కూడా ఈ మధ్య క్యాన్సర్లు వస్తున్నాయన్నమాట వింటున్నాం. అవునండి. వీటిలో ఎంత నిజం ఉంది సార్ ఇది? అంటే ఏంటంటే మనం తిన్న ఈ ప్యాక్డ్ ఫుడ్, ఈ ఇట్లో ప్లాస్టిక్, వీటిలో ఏంటంటే నెంబర్ 1 స్టోరేజ్ ప్రాబ్లం సార్. స్టోరేజ్ ప్రాబ్లం ఒకటి. 2 లాంగ్ టర్మ్లో మనం అనాలిసిస్ చేయాలి ఫుడ్ని అని. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్రేస్ మెటల్స్ ఉన్నాయి, అవన్నీ కనుక్కొని అవి చెప్పే వరకు మనం పూర్తిగా చెప్పలేమండి. కానీ ఈ వీటి వల్ల మనం నిలవ ఉండటం వలన చాలా వరకు తినే ఫుడ్లు పాడైపోతాయి, తెలియకుండా పాడైపోతాయి. మనం ఉదాహరణకి ఏంటంటే నూనె, పొయ్యి మీద నూనె పెడతాం, ఆ రోజు మనం గారెలు వేసుకుంటాం, మిగిలిపోయిన నూనె అబ్బా ఏం పారేస్తాం అలా అని ఉంచుకుంటారు. చాలా కష్టం, ఎందుకంటే నూనె ఖరీదు ఎక్కువైపోయింది కదండి, అందుకని ఆ నూనె ఉంచుకుంటారు. ఇలా నూనె రిపీటెడ్గా కాయటం వలన మళ్ళీ మళ్ళీ అదే వాడతాం. వీళ్ళు ఈ వేడి చేసిన నూనెలో మళ్ళీ కార్సినోజెన్స్ పుడతాయి. మీరు అడగవచ్చు, మరి అందరికీ ఎందుకు రావట్లేదు క్యాన్సర్? రెండోసారి నూనె బజ్జీలు బయట చాలాసార్లు తింటాం కదా, బజ్జీలు తిన్నోళ్ళందరికీను పునుకులు తిన్నోళ్ళందరికీ క్యాన్సర్ వస్తా రాదనేది ఏంటంటే అదే నూనె వాడినా కూడా మనకి, నేను చెప్పాను కదా, ససెప్టబిలిటీ అంటాం. అంటే మనకి మన శరీరంలో ఒక రకమైన ససెప్టబిలిటీ దీనికి ఈ క్యాన్సర్ ఉత్ప్రేరకమైన ఈ మెటీరియల్ దీంట్లో ఏముందో అది స్టిమ్యులేట్ చేస్తా. అంటే దీనికి పక్కాగా చెప్పాలంటే సాయిల్ అండ్ సీడ్. అంటే మనం హ్యూమన్ బాడీ ఒక నేల అనుకుందాం, దాని మీద విత్తనం అనేది కార్సినోజన్. మన నేల గట్టిగా ఉందనుకోండి, ఏం సీడ్ వేసినా మొలవదు. కొండరాయి ఉందనుకోండి, దాని మీద సీడ్ వేసినా మొలవదు. అలాగే 90 ఏళ్ళ నుంచి సిగరెట్ తాగేవాడికి కొంతమంది అడుగుతుంటారు నన్ను, చాలా మంది అడుగుతారు, మా నాన్న 90 ఏళ్ళు సిగరెట్ తాగాడు, ఏం కాలేదు, నేను తాగలేదు, నాకు వచ్చిందని. ఆయన సాయిల్ ఏమో కొండ, మీ సాయిల్ ఏమో మంచి మట్టి, సో అందుకని సీడ్ వేయగానే వెంటనే పెరిగిపోయింది అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒకప్పుడు బాగా ఉండాలి. ఉదాహరణకి ఏంటంటే మన పూర్వీకులందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, వ్యాయామం, కాయ కష్టం, నడక. ఇప్పుడేంటి అసలు ఇంట్లో వండుకోవటానికే బద్ధకం, అసలు ఎవరైనా సరే నడవటానికి బద్ధకం, ఏది కావాలన్నా మనం ఆన్లైన్. అసలు పూర్వం ఏంటంటే ఊర్లో 2 కిలోమీటర్లు ఈజీగా నడిచి వెళ్ళేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమందరం ఒక కిలోమీటర్న్నర నడిచి కిలోమీటర్న్నర ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు వెళ్తున్నారు? ఏదో కారులో దింపడం కానీ, స్కూల్ బస్ కానీ. అందుకని వీళ్ళలో చిన్నప్పటి నుంచే వ్యాయామం అనేది తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే మీరు పిల్లల్ని తీసుకోండి, మన పిల్లల్లో లావుపాటి వాళ్ళు పూర్వం చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని తీసుకోండి, ఆల్మోస్ట్ అందరూ ఒబిసిటీ ఇది ఒక డిసీజ్. ఒబిసిటీ అంటే ఈ లావుగా ఉండటం అనేది చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతుంది. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎక్కువ కుక్కి పెట్టడం అనేది అలవాటు చేస్తుంటే తినట్లేదని అంటుంటారు. మళ్ళీ ఇది మంచి హ్యాబిట్ కాదంటారా సార్? చిన్నప్పటి నుంచి లేదు, సమతుల్యమైన ఆహారం వాళ్ళని మనం ఇవ్వాలి. అంటే పిల్లలు ఏంటంటే వాళ్ళకి మనం ఇదే కాకుండా సరైన మోతాదులో మాంసకృతులు, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ గ్లూకోజ్ కంటైనింగ్ ఫుడ్స్ ప్లస్ ఫ్యాట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తగిన మోతాదులో. ఉదాహరణకి చిన్నపిల్లల్లో పచ్చదనం లేకపోతే బ్రెయిన్ డెవలప్ కాదు చిన్నపిల్లల్లో. అలాగని మరీ కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి రోజు 10 ఎల్లోస్ తింటానంటే కుదరదు కదా. అలా మనం పిల్లల్ని వాళ్ళకి ఇచ్చే ఆహారం ప్రాపర్లో ఇస్తే డెఫినెట్గా చాలా తేడా వస్తాయి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం రేచీకట్ అనేవాళ్ళు. తర్వాత వైటమిన్ ఏ డెఫిషియన్సీ, అది ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే పోషకాహారం ఇంప్రూవ్ అవటం వల్ల స్కూల్లో ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి సరైన పోషకాహారం అందటం వలన ఇవన్నీ కూడా తగ్గుతుందండి. ఇంకొక మాట వింటున్నాను సార్, స్ట్రెస్ అనే మాట. స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయా అంటున్నారు. ఇది నిజమా లేకపోతే ఒక రకమైన అపోహన? డెఫినెట్గా
స్ట్రెస్ అనేది రకరకాలు ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ మూలాన క్యాన్సర్ ఎందుకు వస్తుందని అడుగుతారు. మన దేహంలో ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంది. అవును. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫైట్ అవుట్ చేస్తూనే ఉంటుంది. అంటే మనం రోడ్డు మీద వెళ్ళాం అనుకోండి, వాడు వచ్చి మన మొహాన్ని దగ్గుతారు, తర్వాత మనం రోడ్డు మీద ఉమ్ములు వస్తారు, అన్నీ తొక్కుకుంటూ వెళ్తాం కదండి. అందులో టిబీ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళి చెప్పులు ఎంతమంది కడుక్కుంటాం? లేదు, కడుక్కోం కదండి. ఇవన్నిటిని ఎదుర్కోవటానికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది దీంట్లో 2-3 రకాల మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్. ఈ 3 స్ట్రెస్లో రావటం వలన ఏమవుతుందంటే, ఎస్పెషలీ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ వలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్లంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మన బాడీలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకని మామూలుగా మనం ఏం చెప్తామంటే, స్ట్రెస్ తగ్గించుకోండి, డీస్ట్రెస్సింగ్ మెజర్స్ ఎక్కువైపోయినాయి మనకి. డీస్ట్రెస్సింగ్ మెజర్స్ ఎలాగంటే ప్రాణాయామం చేయండి, ప్రశాంతంగా ఉండండి, కోపం తెచ్చుకోవద్దు. మీరు చూడండి, రోడ్ రేజ్ చూస్తేనే, రోడ్డు మీద వెళ్ళేవాడు ఓవర్టేక్ చేస్తేనే వాళ్ళ వెనకాల చూస్తారు. అవునా కాదా? అది స్ట్రెస్సే. అంటే మీరు స్ట్రెస్ ఉండి పక్కనోడికి మీద స్ట్రెస్ చూపిస్తారు. అది కూడా ఈక్వలెంట్ స్ట్రెస్. చిన్నదానికి దిగి కొట్లాడుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి మెంటల్ మేకప్ మూలాన స్ట్రెస్ అనేది ఎక్కువయి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్లంట్ అవుతుంది. సార్, ఇంకొకటి చాలా మంది అంటారు, నాకేమి లక్షణాలు లేవు కదా, ఎప్పుడు కనిపించలేదేమి, నాకు క్యాన్సర్ ఎలా వచ్చింది అని చాలా మంది వచ్చి డౌట్ వ్యక్తం చేస్తుంటారు ఈ క్యాన్సర్ విషయంలో. ముఖ్యంగా ఏమైనా అట్లాంటి వాళ్ళు ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందా, లేకపోతే? అంటే ఏంటంటే, మేము టెస్టులు ఎవరికి సజెస్ట్ చేస్తామంటే, ఇంట్లో ఎవరికన్నా క్యాన్సర్ ఉందనుకోండి, అమ్మకి కానీ నాన్నకు కానీ మేనమామలకు కానీ, వీళ్ళకి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, పిల్లలకి ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు కాదు, ఓన్లీ 5-10% వచ్చేది. కాకపోతే వీళ్ళని హై రిస్క్ క్యాండిడేట్స్ అని చెప్తాం అనమాట. వాళ్ళకి వయసును బట్టి టెస్ట్ చేయించుకోవాలి. అంటే చిన్నపిల్లల నుంచి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లల నుంచి కూడా చేయించుకోవాల్సిన అవసరం కొన్ని క్యాన్సర్లకే ఉంటాయి. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అని ఉంటుంది, వాటిలో ఏంటంటే మెడులరీ కార్సినోమా అని ఉంటుంది. వాళ్ళకి తక్కువ వయసులోనే ఈ రకమైన క్యాన్సర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ నెక్ చేయించుకోండి, థైరాయిడ్, కాల్సిటోనిన్ చేసుకోండి అని చెప్తాం. అది వయసు పెరిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ BRCA 1 and 2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళకి కూడా 100% క్యాన్సర్ వస్తుందని లేదండి. ఎందుకంటే 50% జీన్స్ మీ తండ్రి నుంచి వస్తాయి. తల్లి BRCA 1 and 2 పాజిటివ్ ఉన్నా కూడా, 1 పాజిటివ్ ఉన్నా కూడా అందరికీ వస్తానే ఏం లేదు, పిల్లలందరికీ. కాకపోతే అందరికీ చేయిస్తాము. వాళ్ళు వచ్చినప్పుడు కొంత కౌన్సిలింగ్ అది ఇస్తాం అనమాట. సో తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే వెదర్ కుటుంబంలో ఉన్నా లేకపోయినా, మనం పెరుగుతున్న ఈ సమాజంలో, ఈ వాతావరణంలో ప్రతి వాళ్ళు 45-50 తర్వాత ఒకసారి మోషన్ అకల్ట్ బ్లడ్ అనేది చేయించుకోవాలి. అంటే విరోచనం పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే విరోచనం పేక్ క్యాన్సర్లు బాగా ఎక్కువైనాయి, జీర్ణాశయం క్యాన్సర్ తగ్గింది, విరోచనం పేక్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సో ఇవి రక్తం ఆబ్వియస్ కనిపించదు, కొంచెం ట్యూమర్ లూజ్ అవటం వలన అకల్ట్ బ్లడ్ అనేది పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అకల్ట్ బ్లడ్ చేయించుకునే ముందు 3 రోజులు ఈ మటన్ అనేది తినకూడదు, మాంసం తినకూడదు. తినకుండా చేయించుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇది ప్రతి వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత చేయించుకోవటం మంచిది. రెండవది, ప్రతి పురుషుడు 60-50 ఏళ్ళు దాటిన తర్వాత PSA టెస్ట్, ప్రాస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. తర్వాత ఈ అందరికి తెలిసిందే కదా, మ్యామోగ్రామ్ అనేది 50 ఏళ్ళ తర్వాత చేయించుకోవటం మంచిది. అలాగే పాప్స్మియర్ అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. కానీ మనం ఏంటంటే సర్ప్రైజింగ్, సర్వైకల్ క్యాన్సర్ బాగా తగ్గుముఖం పెట్టింది ఇప్పుడు, బాగా తగ్గుముఖం పెట్టింది. ఎందుకనంటే ఎప్పుడైతే ఉమెన్ ఎడ్యుకేషన్ పెరిగిందో, అలాగే స్త్రీల్లో మనకి
సోషల్ స్టేటస్ ఇన్కమ్ పెరిగిందో సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది, ఓకే, గర్భకోశ యోని క్యాన్సర్ తగ్గుతుంది, శుభ్రత ఇట్లాంటి శుభ్రత ఆటోమేటిక్గా చదువుకున్న వాళ్ళు అనుకోండి హై ఇన్కమ్ గ్రూప్ శుభ్రత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అదే హై ఇన్కమ్ గ్రూప్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు హైదరాబాద్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చూస్తే ప్రతి లక్షలో సంవత్సరానికి 45 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులు బాడుతున్నారు. ఏంటి సార్, అంటే ఏమై ఉండదు సార్? దీనికి మల్టిపుల్ చాలా కారణాలు ఉంటాయి. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అన్నమాట హైదరాబాద్ అనేది. దీనికి కారణాలు ఏంటంటే లేట్ మ్యారేజెస్, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్. వీళ్ళు ఎప్పుడు పెళ్ళి తర్వాత పిల్లలు సెటిల్ అయిన తర్వాత పిల్లలని పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు లేట్గా ప్లాన్ చేసుకోవటం, ఇవన్నీ కారణాలు. తర్వాత నెలసరి ఆగిపోయిన తర్వాత మనుషులు బరువు ఎక్కటం, ఒబిసిటీ, ఆ స్త్రీల్లో ఒబిసిటీ కూడా బాగా పెరిగింది నెలసరి ఆగిన తర్వాత. ఈ అన్నిటి కారణాల వలన రొమ్ము క్యాన్సర్ అనేది చాలా బాగా పెరుగుతుంది తెలంగాణలో, ఎస్పెషలీ హైదరాబాద్లో. సార్ ఇంకొకటి, అంటే దీనికి రిలేటెడే చాలామంది క్యాన్సర్ బయటపడ్డప్పుడు నాకు ఇప్పటిదాకా ఏ లక్షణాలు లేవు అని చెప్తుంటారు. నిజంగా లక్షణాలు ఉండవా, లేకపోతే వాళ్ళు గుర్తించలేకపోయి ఉంటారా సార్? ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఒకటి ఉందంటే దానికి లక్షణాలు ఉండాలి కదా సార్. అన్ని క్యాన్సర్లు బయటపడేటప్పటికి లక్షణాలు ఉండాలని లేదండి. ఉదాహరణకి దీన్ని ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటారు. అవును, ఏమవుద్దంటే ఇప్పుడు ఏదో టెస్ట్కి వెళ్తారు, మెడ నొప్పి అంటారు, ఆర్థోపెడిక్ సర్జన్కి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఎంఆర్ఐ స్పైన్ చేస్తాడు, చేసినప్పుడు థైరాయిడ్ నాడ్యూల్ కనపడుద్ది. వీళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండదు. దీన్ని ఇన్సిడెంట్ డయాగ్నోసిస్ అంటాం. అలాగే కొంతమందిలో ఏంటంటే యూరిన్లో మంట ఉందని యూరాలజిస్ట్ దగ్గరికో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఫోటో స్కాన్ చేస్తారు, దాంట్లో యూట్రస్ ఎన్లార్జ్మెంట్, ఓవేరియన్ ట్యూమర్స్ బయటపడతాయి. ఓవేరియన్ ట్యూమర్స్ బయటపడతాయి. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే రొటీన్ స్క్రీనింగ్లో మనకి ఎక్స్రే చెస్ట్ తీస్తారు, దాంట్లో కాయిన్ లీజన్స్ అంటాం. ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రపతి సంజీవ్ రెడ్డి గారు, అలాగే నీలం సంజయ్ రెడ్డి గారికి అలానే డయాగ్నోస్ అయింది. తర్వాత ఆయన దానివల్ల చనిపోలేదు, ఆయన ఎర్లీ డయాగ్నోస్ అనమాట అది. సో కాయిన్ లీజన్స్ అనేవి వేరే సిమ్ ఉండటం వలన ఈ బయటపడతాయి, ఈ తెలుస్తాయి. అసలు ఎందుకు లక్షణాలు రావు? లక్షణాలు రావాలంటే దానికి గడ్డ పెరగాలి ఎక్కడైనా. సార్ అంత ఉదాహరణ తీసుకుంటే మనకి థైరాయిడ్ అసలేం దానికి ఏం లక్షణాలు ఏముండవు. ఇప్పుడు లక్షణాలు వస్తాయి, గడ్డ బాగా పెరిగి కనిపిస్తే అప్పుడు ఒక్కోసారి నొక్కుడు పడితే, అంటే మనకి ఫుడ్ పైప్కి విండ్ పైప్కి నొక్కుడు పడి లేకపోతే నరానికి నొక్కుడు పడితే అప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, పెరిగి విండ్ పైప్కి నొక్కుడు పడి విండ్ పైప్ లోపలికి వెళ్ళినప్పుడు దగ్గుతుంటే రక్తం వస్తుంది, అది నొక్కుతున్నప్పుడే దగ్గు వస్తుంది. అలాగే అన్నకు జీర్ణాశయం క్యాన్సర్ కూడా పెరిగినప్పుడు ఇనీషియల్గా బిగినింగ్లో అసలు ఏం తేడా ఉండదు. ఒకసారి పెరుగుతున్నప్పుడు దాని నుంచి రక్తం రావటం కానీ ఆ అన్నం వెళ్ళే దారిని అడ్డుకుంటాం కానీ జరిగినప్పుడే సిమ్టమ్స్ వస్తాయండి. కాబట్టి తొలి దశలో అసలు ఒక్కోసారి సిమ్టమ్స్ ఉండవు. ఏ సిమ్టమాటిక్ వచ్చినప్పుడే మనం కనుక్కుంటే చాలా వరకు నయం చేయొచ్చు. సార్ ఇంకొకటి, మామూలుగా ఉమెన్ వంటింట్లో చేసి, అంటే ఒకప్పుడు ఆ స్మోక్ వల్ల కట్టెల పొయ్యిల వల్ల కూడా కొన్ని క్యాన్సర్లు వస్తాయనేవాళ్ళు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉందా సార్? మామూలుగా అసలు ఇప్పుడు మన కట్టెల పొయ్యి వాడేవాళ్ళు లేరండి. అసలు మామూలు స్మోక్స్ వల్ల కూడా వస్తుంది వంటింట్లో కొంత వీళ్ళకి. అవునండి, ఆ రిస్క్ ఉంటుంది అని అంటుంటారు. ఎనీ స్మోక్ ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు, అదే నేను చెప్పాను కదా మీకు సాయిల్ అండ్ సీడ్ కాన్సెప్ట్ కింద, దీంట్లో కొంచెం ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ స్మోక్ అనేది కొంచెం ప్రమాదకరం. దిస్ ఈజ్ అన్ ఆక్యుపేషనల్ హజార్డ్. మన వృత్తితో వచ్చినది. ఇప్పుడు మీరు కోల్ ఇండస్ట్రీ తీసుకోండి, యాస్బెస్టాస్ ఇండస్ట్రీ తీసుకోండి, అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు, వీళ్ళందరూ వర్కర్స్ కిందకి వెళ్ళినప్పుడు ఆ రకమైన ఎక్స్పోజ్ చేయటం వలన వీళ్ళకి క్యాన్సర్. అలాగే ఉమెన్ ఆల్సో ఈ వంట కార్యక్రమంలో ఈ పొగది లోపలికి వెళ్ళటం వలన, ఎస్పెషల్లీ కట్టెల పొయ్యిల వలన
పొగ అనేది లోపలికి వెళ్ళటం వల్ల అని కూడా ప్రాబ్లీ, ఇంతవరకు రీసెర్చ్ అనేది జరగలేదు, ప్రాబ్లీ దిస్ అన్నది కారణమే అని అనుకోవాల్సి వస్తుంది. సార్ ఈ పికిల్స్ మసాలాలు ఎంతవరకు ఒక థ్రెట్ అంటారు క్యాన్సర్ పరంగా? అంటే పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువగా మనం తినే పచ్చళ్ళు ఏంటంటే సంవత్సరానికి చేస్తాం సార్. అవును, సంవత్సరానికి చేసినప్పుడు పెట్టుకుంటాం. అవును, పెట్టుకుంటాం సార్. పచ్చడిని ఒక పుండు మీద వేసి చూడండి, మీకు ఎంత మంట వస్తుంది, మంట వస్తుంది కదా. అలాగే అదే పచ్చడి మనం రోజు తిన్నాం అనుకోండి, ఏ రోజు తిన్నప్పుడు అది మనకు డైరెక్ట్గా జీర్ణాశయంకి వెళ్తుంది కదండి. రోజు పచ్చళ్ళు తిన్నప్పుడు జీర్ణాశయమైనా ఎంతవరకు భరిస్తుంది? ఒక స్టేజ్ దాటిన తర్వాత అది కూడా ఈ దానికి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఇంటెస్టైనల్ మెటాప్లేసియా అవుతుంది, నెమ్మదిగా ఇరిటేట్ అయిపోయి. ఈ కారం ఎక్కువ ఉంటుంది, దాంట్లో రకరకాల వేస్తారు మసాలాలు, ఇవన్నీ వేయటం వల్ల ఇరిటేట్ అయ్యి దీన్ని ఒక ఎంటిటీగా కూడా డిస్క్రైబ్ చేశారు, సౌత్ ఇండియన్ గ్యాస్ట్రైటిస్ అని. మామూలుగా నార్త్లో ఎవడో పచ్చళ్ళు తింటారు, మనోళ్ళే పొద్దున్న సాయంకాలం కనీసం ఒక పూట అన్న తింటారు, అందులో ఊరగాయ పచ్చడి అనేది తింటాం అనేది కామన్. సో దీంతోపాటు తక్కువ పచ్చడి తిని లేకపోతే ఆ మొక్క తిని ఇది తినటం వేరు. ఎక్కువగా పచ్చడి తినే వాళ్ళందరూ కింద కారం వేసుకుని తినాల్సిందే కదండి, నూనె అది వేసుకుని. దాంతోపాటు ఈ జీర్ణాశయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ ఫ్రైడ్ రైస్ సార్ దీనికి రిలేటెడ్గా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఫ్రైడ్ బాగా ఐటమ్స్, అన్ని ఫ్రైడ్ రైస్ ఏంటంటే మీకు బరువు పెంచుతాయి, అదే రిస్క్ ఫ్యాక్టర్. బరువు పెంచడం వలన మీకు ఫ్రైడ్ రైస్ లో ఏంటంటే ఎక్కువ ఆయిల్ వెళ్తుంది, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఈ క్యాలరీస్ రావటం వలన బరువు అనేది పెరిగిపోద్ది ఎనీ ఫ్రైడ్ ఫుడ్. ఓకే, క్యాన్సర్ల పరంగా చూసినప్పుడు సార్ మాంసాహారులకు శాకాహారులకు వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఏమైనా తేడా ఉంటుందా రిస్క్లో? మాంసాహారులకి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా ఎక్కువగా. మాంసాహారులకి ఎక్కువగా జిఐ క్యాన్సర్స్ అంటే స్టమక్, జీర్ణాశయం క్యాన్సర్, విరోచనంపై క్యాన్సర్లు ఇవి ఎక్కువగా వస్తాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ లాంటిలో కూడా మాంసాహారులకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగని శాకాహారులకు రావని కాదు, శాకాహారులకు కూడా వస్తాయి, కాకపోతే వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మాంసాహారులో కూడా 2 రకాలు ఉంటాయండి సార్. కొంతమంది వారానికి ఒకసారి తింటారు, వాళ్ళు అసలు మాంసాహారులు అనకూడదు మనం. అంటే నెలకి వాళ్ళు తినేది 4 రోజులు. 4 రోజుల్లో ఎంత తింటారు? ఒక 20 గ్రాములు, 30 గ్రాములు, 40 గ్రాములు. వాళ్ళ మాంసాహారులను ఎలా అంటాం? వాళ్ళు మెయిన్గా మన భారతదేశంలో, ఇండియాలో క్యాన్సర్లు తక్కువగా రావడానికి కారణం ఇదే. మనం ఎక్కువ వెజిటేరియన్ అంటే శాకాహారం తింటాం, తర్వాత మనం పాస్ చేసే విరోచనం క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన పాశ్చాత్య దేశాల్లో కంటే మనకి వాళ్ళకి తేడా అది. రఫేజ్ అనేది ఎక్కువ ఉంటుంది మనం. వాళ్ళు అందుకే కదా మనం సాలడ్స్ అని అవి ఇవని తింటున్నారు. మనం సాలడ్స్ తినాల్సిన అవసరం ఏముంది? మనం శుభ్రంగా ఆకుకూరలు తింటాం, ఎక్కువగా కూరగాయలు తింటాం, అన్ని అదే కదండి తినేది. ఆటోమేటిక్గా మనకి మోషన్ జాడించి అవుతుంది. వేరేది వాళ్ళకి కాదు కదా, వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కాన్స్టిపేషన్తో ఉంటారు. అవన్నీ కారణాలకే క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ కారణం ఎక్కువ. కొద్దిమంది అంటుంటారు సార్, నేను సోషల్ డ్రింకర్ని, మోడరేట్ డ్రింకర్ని, నాకేమైనా థ్రెట్ ఉంటుందని అడుగుతుంటారు క్యాన్సర్ విషయంలో. అంటే మామూలుగా ఏంటంటే సోషల్ డ్రింకింగ్ అంటే వన్స్ ఇన్ ఏ వీక్ ఏదన్నా వైన్ లాంటివి తీసుకున్నా మామూలుగా లిమిటేషన్ ఈజ్ పర్మిటెడ్. రోజు నేను తాగుతాను, రోజు నాకు విస్కీ కావాలి అంటే ఇది నేను అదే చెప్తాను మామూలుగా. ఆ విస్కీ మీరు ఒక చర్మం మీద, పుండు మీద వేసి చూడండి, విస్కీ మండుద్దా లేదా? మండుద్ది. మరి ఇదే విస్కీ నోటమ్మట తాగినప్పుడు నోటి నుంచి కడుపు వరకు మండుద్ది. ఎన్ని రోజులు ఆ మంట తట్టుకుంటుంది? రోజు మండింది అనుకోండి, ఒకరోజు అది కూడా రియాక్ట్ అవుద్ది కదా. సో అది కారణం. మీరు అడగచ్చు, కొంతమంది అడుగుతారు, నేను చాలా ఏళ్ళ నుంచి తాగుతున్నాను, నాకేం కాలేదు కదా. తాగినప్పుడు ఎడిక్వేట్ ప్రోటీన్ తిన్నప్పుడు కానీ, మామూలుగా ఏంటి ప్రమాదమైన సార్ ఏదండి అడిక్వేట్ ప్రోటీన్ తింటామంటారేమో. అడిక్వేట్ ఇప్పుడు ఊర్లలో పేదవాళ్ళు ఉంటాడు సార్, వాడు అంటాడు నేను పగలల్లా కష్టపడిపోతున్నాను రాత్రికి తాగాలని. తాగేం తింటాడు? కొంచెం అన్నం, పచ్చడి. అవును. ఇప్పుడు మీరు సంపాదించిన 500లో
250 తాగేసి 250 ఇంటికి ఇచ్చినప్పుడు ఇంట్లో ఆవిడ ఏం చేయగలదు 250తో? ఈ 250లో నీకు పంచభక్ష పర్వాణాలు ఏం పెట్టలేదు కదా, నీకు రోజు చికెన్ పెట్టలేదు కదా. సో మాంసాహారం తగ్గటం వలన వీళ్ళకి ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఎంత నాణ్యమైన మందు తీసుకున్నా తప్పదు. అది నాణ్యమైన మందు దొరకట్లేదు. నాణ్యమైన మందుకైనా ఏ మందుకైనా మందే కదండి. ఈ మందు అనేది ఎలాగానే ఈ లోకల్ డ్యామేజ్ ఉంటుంది, అది లివర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది, తర్వాత క్యాన్సర్లు కూడా కాజ్ చేస్తుంది. ఇంకొకటి ఎయిర్ పొల్యూషన్ గురించి చాలా మంది అడుగుతుంటారు సార్, క్యాన్సర్లు వస్తాయా అని. పొల్యూషన్ వల్ల, పొల్యూషన్ ఒకటి, ఫుడ్ అడల్టరేషన్ ఒకటి, ఈ రెండింటి వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం తప్పనిసరిగా. ఎయిర్ పొల్యూషన్ తీసుకుంటే మీరు ఎనీ ఎయిర్ పొల్యూషన్ ఉన్నప్పుడు లంగ్స్ అన్ని పాడైపోతాయి, లంగ్ ఫైబ్రోసిస్ అనేది వస్తాయి. లంగ్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండోకార్సినోమాస్ అంటారు, అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది రెస్పిరేటరీ క్రిపుల్ అయిపోతారు, అంటే ఊపిరి పీల్చడానికి కూడా కష్టం అయిపోద్ది ఎయిర్ పొల్యూషన్ తోటి. ఢిల్లీ చూడండి, మీరు 1 గంట బయట ఉంటే చాలు, 1 గంట మనం రోడ్డు మీదకి వెళ్తే ఢిల్లీలో ఉంటే రూమ్లో ఉండకుండా తర్వాత ఒక చోకింగ్ సెన్సేషన్ వస్తుంది. అది ఆ కారణాల మూలాన మనం ఈ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే ఫుడ్ అడల్టరేషన్, వినటానికి చూడటానికి ఎంత దారుణమైన కంటామినేషన్ అది. ఈ దారుణమైన కంటామినేషన్కి మన హ్యూమన్ బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ రకమైన ఫుడ్ తింటున్నామండి, దాన్ని మార్చేసి వాడు ఏ చెత్త నూనెలో వేసినప్పుడు మన న్యాచురల్గా బాడీ రియాక్ట్ అవుతుంది కదండి. ఆ రియాక్ట్ అయినప్పుడు చాలా కణాల్లో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. దానివల్లనే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం. ఇది ఒక రోజున వస్తుందంటే ఒక రోజున కాదు, చాలా రోజుల తర్వాత రావచ్చు. ఓకే, ఇంకొకటి సార్, యాక్చువల్గా అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. ఒకటి చాలా డ్రాస్టికల్గా ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఒకటి, కాస్ట్లీ అని ఒకటి. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గా క్యూర్ చేస్తారని చెప్పి ఎక్కడో షిమోగా దగ్గర ఇంకోటో ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంటుంది సార్? అంటే దీనివల్ల వాళ్ళకి ఏం డ్యామేజ్ జరగవచ్చు, ఫ్యూచర్లో తగ్గుతుందా, అసలు రాంగ్ స్టెప్ వేస్తున్నారా? అంటే ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఊరు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఏ రోడ్డు ఎన్నుకుంటాం? మంచిగా ఉండే రోడ్డు, 4 లేన్ రోడ్డు, 6 లేన్ రోడ్డు వెళ్ళుకుంటాం. మీరు అడ్డదారిని వెళ్దాం అనుకున్నారనుకోండి, ఆ ఊరు రీచ్ అవ్వటం కష్టం. తర్వాత ఏంటంటే షిమోగా కానీ ఏమోగా కానీ, ఒకటి అసలు రోగిని చూడకుండా, ఏ క్యాన్సర్ అని తెలియకుండా, ఏ దశ అని తెలియకుండా అసలు ఎట్లా వైద్యం అనేది కుదురుతుంది, నంబర్ 1. నంబర్ 2, ఈ షిమోగా కానీ ఈ మందులన్నీ తెచ్చుకునే వాళ్ళది ఏంటంటే, ఇక్కడ వైద్యం పూర్తయిన తర్వాత ఏదో రేడియేషనో కీమోథెరపీనో ఆపరేషన్ అయిన తర్వాత ఆ షిమోగా వెళ్ళి మందులు తెచ్చుకుంటారు, చెట్టు పెరటి మందులు అయ్యి. దానివల్ల దాని మీద రీసెర్చ్ జరగలేదు అనేది ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటాం. అంటే మేము ఎలాగంటే, ఒక కొత్త మందు రావాలంటే ఒక 1000 మందికి ఆ మందు ఇచ్చి, ఇంకో 1000 మందికి స్టాండర్డ్ మెడిసిన్ ఇచ్చి, ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉందనేది చూడాలి. ఈ షిమోగా మందులు కానీ, ఇప్పుడు ఇంకోటి ఇక్కడ టిబెటియన్ మెడిసిన్ అని అక్కడి నుంచి తెస్తారు. మన సిమ్లా దాటి ఎక్కడో ఒక ప్లేస్లో. వీటికి రేషనల్ అనేది లేదు. దీన్ని ఏమంటామంటే అన్ప్రూవెన్ మెడికేషన్ అంటారు. అదే మీరు స్టాండర్డ్ వైద్యం చేయించుకోండి, అంటే ఇక్కడ ఏ రకమైన వైద్యం కావాలో అది చేయించుకుని తర్వాత ఏదో ఒకటి వాడండి, నష్టమేం లేదు. అంటే ఏంటంటే, మనం ప్రతి మనిషికి ఈ జబ్బుకి ఈ వైద్యం అనేది ఉంది. ఆ వైద్యం చేయించుకున్న తర్వాత మీ ఇష్టం, షిమోగా వెళ్ళండి, లేకపోతే ఆ సిమ్లా వెళ్ళండి, లేకపోతే ఇంకోటి వెళ్ళండి. అంతేగాని వైద్యం అనేది అప్రూవ్డ్ వైద్యం అనేది చేయకుండా షిమోగా వెళ్తాను అక్కడికి వెళ్తే చాలా వరకు ముదిరిపోయిన దశలోనే వస్తారు వెళ్ళిన వాళ్ళందరూ. ముదిరిపోయిన దశలో వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. ఏం చేయలేమండి సార్. చాలాసార్లు యాక్చువల్గా మనం ఇప్పుడు అన్ని క్యాన్సర్లకు ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్ అవైలబుల్గా? అన్ని క్యాన్సర్లకి అవైలబుల్గా ఉన్నాయి.
కానీ కొన్ని క్యాన్సర్లు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, ఓకే సార్. కొన్ని క్యాన్సర్లకి చాలా బెటర్గా ఉన్నాయి. ఉదాహరణకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అగ్రెసివ్, గ్లయోబ్లాస్టమా మల్టీఫ్రామే వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. అలాగే కొన్ని వేరియంట్స్ ఆఫ్ లుకీమియాస్ అగ్రెసివ్గా ఉంటాయి, చాలా వరకు క్యూరబుల్. ఇప్పుడు రష్యన్ వ్యాక్సిన్ వచ్చింది మెలనోమా, రష్యన్ వ్యాక్సిన్ వచ్చింది గ్లయోబ్లాస్టమా మల్టీఫార్మిక్ మెయిన్గా వాళ్ళు ట్రై చేసిన దాంట్లో. రెండవది ఈ మెలనోమాలో కూడా ట్రై చేశారు, 3 కోలన్ క్యాన్సర్లో కూడా ట్రై చేశారు. ఈ మూడిట్లి ఏంటంటే ఇంకోటి చాలా కొత్తగా ఈ రష్యన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో కార్ట్ సెల్ థెరపీ, అది కూడా CRT కార్ట్ సెల్ థెరపీ కూడా ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్యూరేటివ్ కాదు కొన్నిట్లో. ఈ రిమైనింగ్ క్యాన్సర్స్ అన్నిటికీ, అన్ని క్యాన్సర్లకి వైద్యం వచ్చింది. కొన్నిటికి ఏంటంటే క్యూరేటివ్, కొన్నిటికి కంట్రోలబుల్, కొన్నిటికి ఇన్క్యూరబుల్. వీ డివైడ్ దెమ్ ఇంటూ 3 కేటగిరీ. క్యూరబుల్, ఇన్క్యూరబుల్ అని ఎప్పుడు అంటాం సార్? అంటే ఇన్క్యూరబుల్ అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి మనం వీళ్ళని నయం చేయలేం, కనీసం 5 ఏళ్ల వరకు సర్వైవల్ ఉండదు అన్న వాళ్ళని ఇన్క్యూరబుల్ అని వాళ్ళని కంట్రోల్గా పెడతాం, క్యాన్సర్ కంట్రోల్ అని. అఫ్ కోర్స్ ఇక లాస్ట్ స్టేజ్ టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్. ఇన్క్యూరబుల్లో ఇంకోటి కూడా ఉంది, టెర్మినల్లీ ఇల్ అంటే ఏంటంటే వాళ్ళు బెడ్ మీద లేవలేరు, 24 గంటలు వాళ్ళకి మంచి సపోర్ట్ అవసరం వస్తుంది. దాన్ని అలా కాకుండా తినటానికి మనం గాలి పీల్చుకోవడానికి కష్టం ఉన్నప్పుడు వాళ్ళని టెర్మినల్ ఇల్ పేషెంట్స్ అంటాం. వాళ్ళని చూడడానికి ఇప్పుడు స్పర్శ కానీ పాలియేటివ్ కేర్ కానీ పంపిస్తామండి. సార్ వ్యాక్సిన్స్ ఎంతవరకు మనకు అంటే ప్రామిసింగ్గా ఉన్నాయి సార్? అంటే వస్తాయా అసలు? అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుందండి వ్యాక్సిన్ మీద. ఇంతవరకు కొన్ని ప్రూఫ్ ఉన్నాయి. ఉదాహరణకి మన బ్లాడర్ క్యాన్సర్ అంటే విరోచనం తిత్తి క్యాన్సర్లో BCG ఒకటి, ప్రాస్టేట్లో స్పెర్లెస్ T అనేది, ఇంకోటేమో మన హెపటైటిస్ రాకుండా B రాకుండా B వ్యాక్సిన్, C వ్యాక్సిన్ కూడా వస్తుందన్నారు. ఈ 2 రాకుండా ప్రివెంట్ చేశాయి. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, వన్ ఆఫ్ ది వండర్స్, HPV వ్యాక్సిన్. నా HPV వ్యాక్సిన్ పిల్లలు కూడా, మేల్స్ కూడా ఇవ్వాలని కొత్తగా వెస్ట్లో ఇస్తున్నారు. మనోళ్ళు నేషనల్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయలేదు, నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. అంటే మనం ఇంత వెల్ఫేర్ మెజర్స్ చేస్తున్నాం కంట్రీకి, ఇది చేసినప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మిగతా వెల్ఫేర్ మెజర్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా అట్లీస్ట్ పూర్ చిల్డ్రన్కి, అంటే డబ్బులున్న వాళ్ళు ఎవరు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. అట్లీస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఈ అంటే మన ప్రభుత్వ బడిలో చదువుకున్న పిల్లలకి, ఆశ్రమ పాఠశాల వాళ్ళకి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ఆడపిల్లలకి ఇస్తే గవర్నమెంట్ తరఫున చాలా చాలా ఇదిగా ఉంటుంది. వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా వస్తున్నాయి వీటికి, ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటానికి. సార్ ఇప్పుడు వైరస్ల ద్వారా వచ్చే క్యాన్సర్లకు మాత్రం వ్యాక్సిన్ కనిపెట్టగలమా, మిగతా ఉంటాయా? అంటే వ్యాక్సిన్ అనేది పర్టికులర్ కాజ్ అనేది కనుక్కుంటే గానీ తెలియదు. వేరే కాజెస్ వల్ల వచ్చేవాడు కూడా చేయవచ్చా? అంటే వేరే కాజ్కి వచ్చేదానికి ఎలా చేస్తారంటే ఆ క్యాన్సర్ కణాలను తీసి దాని మీద ఈ T సెల్స్తో స్టిమ్యులేట్ చేసి అది కరెక్ట్గా మనం ఆ పర్టికులర్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి ఆ క్యాన్సర్కే పనికి వస్తాయి, ఆ పేషెంట్కే పనికి వస్తాయి. ఆల్ ఇన్ వన్ ఒకే క్యాన్సర్ యూనివర్సల్ వ్యాక్సిన్ అనేది లేదు, ఉండదు. సార్ ఇప్పుడు ఒకవేళ మనకు జనరల్గా ఒక ప్రొటెక్షన్ కోసం, ప్రివెన్షన్ కోసం ఎట్లాంటి టెస్ట్లు మనం చేయించుకుంటే బెటర్, ఒక లేడీస్లో కానీ జెంట్స్లో కానీ? మనం అంటే ఏంటంటే కుటుంబ గురించి తరోగా చూడాలండి. ఇంట్లో ఎవరికైనా ఏమన్నా ఉన్నదా లేదా అనేది. ఇంట్లో ఏమన్నా ఉంటే దాన్ని బట్టి వైద్యం టెస్టులు రాస్తాం. ఉదాహరణకి పాలిపోసిస్ కాలన్, వాళ్ళ కొలనోస్కోపీ చేస్తాం. 15-20 ఏళ్ళ మధ్యలోనే చేస్తాం వాళ్ళకి. అలాగే ఈ మెడులరీ కార్సినోమా థైరాయిడ్ ఉంది, పాపులరీ కార్సినోమా థైరాయిడ్ కానీ వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తాం పిల్లల నుంచే. అది ఈ రొమ్ము క్యాన్సర్ BRCA1 అంటూ ఉన్న వాళ్ళకి 35-40 ఏళ్ళ నుంచే త్వరగానే చేస్తాం. అలా కాకుండా కామన్ పీపుల్కి ఏంటంటే మనం రొటీన్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి,
ఈ 35 ఏళ్ళు 45 ఏళ్ళ వరకు మామూలుగా హెల్దీగా ఉన్నవాళ్ళు, అంటే వేరే అలవాటు లేకుండా హెల్దీగా ఉన్నవాళ్ళు ఓకే సామాన్యంగా ఏం అవసరం ఉండదు. 35 నార్మల్ చెకప్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ చూపెట్టుకుంటే సరిపోద్ది. అదే 45 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళ మధ్యలో స్త్రీలైతే మ్యామోగ్రాము, ఒక ప్యాప్స్మియర్ అనేది 40 ఏళ్ళప్పుడు చేయించుకోవటం మంచిది. ఒకసారి 35-45 ఏళ్ళప్పుడు. 2 పిఎస్ఏ ఆఫ్టర్ ది 50, పురుషుల్లో పిఎస్ఏ. స్త్రీల్లోకి వచ్చేటప్పటికి మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ఇవి చేయించుకోవాల్సి వస్తుంది ఈ ఏజ్ గ్రూప్లో. నేను చెప్పాను కదండి, విరోచనం అది అకల్ట్ బ్లడ్. అదే స్మోకర్స్ అనుకోండి, స్మోకర్స్ అయితే లో డోస్ రేట్, హై రిజల్యూషన్ సిటీ చెస్ట్ అనేది మస్ట్. ఎక్స్రే చెస్ట్లో వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. డ్రింకర్స్ ఉంటే మనం అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే వెంటనే రిపోర్ట్ చేసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అవి చేయించుకొని అల్ట్రాసౌండ్ అనేది చూసుకోవాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వీళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాక ఫెరింజియల్ క్యాన్సర్ డైరెక్ట్గా గొంతులో పడుద్ది కదండి, ఫెరింజియల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ 2 questions సార్. క్యాన్సర్ రిస్క్ లేకుండా ఉండాలంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ అవసరం ఉంటుంది? ఎందుకంటే స్ట్రెస్ పెరుగుతుంది, నిద్ర ఉండట్లేదు, మొబైల్ వచ్చేసింది, ఒక గ్రిప్ లో ఉన్నారు పీపుల్ అంతా కూడా. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే బెటర్ అంటారు సార్? క్యాన్సర్ లైఫ్ స్టైల్ అనేది మనం చిన్నప్పుడు ఆడతా పాడుతూ ఉండాలి. వాళ్ళని ట్యాబ్లు ఇవ్వకూడదు, ఫోన్లు ఇవ్వకూడదు. వాళ్ళ పిల్లల్ని ఆడనివ్వండి, వాళ్ళని పాడుకొనివ్వండి, వాళ్ళ ఇష్టం, ఏం గొడవన్నా చేయొచ్చు, అది వాళ్ళ ఏజ్లో. అది నువ్వు వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టకండి, ఇంట్లో చేసినవే పెట్టండి. అంటే మీరు ఇంట్లో ఏది చేసినా గారెలేంటి, వడలేంటి, ఈ చిన్న ఏదైనా చేసుకుని పెట్టండి. అంతేగాని బర్గర్స్, ఈ పిజ్జాలు ఇలాంటివి పెట్టద్దు. ప్యాకెడ్ ఫుడ్ కానీ ఇవన్నీ ఇవ్వద్దు. అదే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా, అందరూ కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఉండదు. దాంతో చాలా మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఏమంటే నేను వంట అంతా చేస్తాను, పొద్దునంతా తిరుగుతాను. నేను చెప్తాను, అది పక్కన వాళ్ళ కోసం చేస్తున్నామమ్మా, నీ కోసం కాదు, అది మీకోసం చేయాలంటే మీరే ఏదో ఒకటి చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇంట్లో నడవండి, ఇంట్లో యోగా చేయండి, ఇంట్లో మైక్రో ఎక్సర్సైజ్ చేయండి, ఇంట్లో ప్రాణాయామం చేయండి. సో తర్వాత మితాహారం. చాలామంది ఏంటంటే అబ్బే మిగిలిపోతుందని తింటారు, ఇంట్లో వేస్ట్ చేయటం ఎందుకని తినే ఉంటుంది. అట్లా తినొద్దు, దయచేసి అట్లా తినొద్దు. ఇంకొకటి సార్, అంటే డైట్స్ ఊరికే చేంజ్ చేస్తుంటారు, అది ఏమన్నా ఇబ్బందా? జస్ట్ అడుగుతున్నాను సార్. చాలా మంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు చూసి మార్చేస్తారు, ఎవరో చెప్పారని మార్చేస్తుంటారు, డైట్లో ర్యాపిడ్గా చేంజ్ చేస్తుంటారు డైట్ ప్యాటర్న్స్. అట్లా అని కాదు, మన శరీరానికి ఏది అవసరమో అది తీసుకోవాలి, మన శరీరానికి మించి తీసుకోకూడదు. మనకి ఏది కావాలంటే మితాహారం, మనకి ఏది కావాలో అది. అంటే మనం తినటానికే పుట్టలేదు, బతకటానికే తినాలి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఎంత అవసరం ఉంటుందో అంతే తినాలి. ఏ తినాలో అనేది మన శరీరం, మన మెదడే నిర్ణయిస్తుంది. నువ్వు తినొద్దని వాళ్ళే చెప్తారు. మనం యూట్యూబ్ తినటం మాంటాం, లేకపోతే ఎవరో చెప్పారని రోజు మటన్ తినో, చికెన్ తినటం, అది అలాంటిది సరైన పద్ధతి కాదు. ఒక ప్యాటర్న్ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మన పూర్వీకులు మనకి చాలా మంచి ఆహార పదార్థాలు ఇచ్చారు. మనం అన్నీ మానేసి ఈ ప్రాసెస్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్స్ తింటున్నాం. అది రెండోది తిండి. మొదటిది ఎక్సర్సైజు, 2 తిండి, 3వది ఏంటంటే ఈ డీస్ట్రెస్సింగ్ మెజర్స్. అంటే ఏదో ఒకటి మనం ఆలోచించుకోవటం. కుటుంబం అనేది వెరీ గుడ్ డీస్ట్రెస్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ ఇంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళే డీస్ట్రెస్సింగ్, పిల్లలే డీస్ట్రెస్సింగ్. వాళ్ళతో పాటు ఆడటం, పాడటం, వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ డీస్ట్రెస్సింగ్. ఇప్పుడు ఎంతమంది కలిసి ఉంటున్నాం? పిల్లలతో పాటు కలిసి ఉండటం అనేది తగ్గిపోయింది కదండి. సో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడిలో వాళ్ళు ఉన్నారు. పొద్దున పోయి రాత్రికి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే అమ్మమ్మ, నానమ్మ, తాత వీళ్ళందరూ చూసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పని ఉండేది, పిల్లలకి డీస్ట్రెస్సింగ్ ఉండేది,
పేరెంట్స్కి డిస్ట్రెస్సింగ్ ఉండేది. సో అదొకటి, మనం వాళ్ళతో పాటు సరైన సమయం గడపడం పిల్లలతో. 3, మనం ఏంటంటే ఈ వయసు పెరిగిన కొద్దీ రెగ్యులర్గా నడక కానీ మిగతా వ్యాయామం కానీ చేయాలి. చిన్నగా ఏదైనా కానీ ఏదో ఒకటి చిన్నగా. అంటే మీకు మోకాళ్ళు, చాలామంది అంటారు ఏంటంటే నాకు బరువు పెరిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అమ్మా అయ్యా మీ బరువు మీ మోకాళ్ళే మోస్తాయి, అంతేకాని పక్కనోడి మోకాళ్ళు మోయదు కదా. సో మీరు బరువు పెరిగితే మీ మోకాళ్ళ మీదే ప్రెషర్ పడుతుంది. మరి ఆటోమేటిక్గా మన మోకాళ్ళ మీద బరువు పెడితే మన మోకాళ్ళు దెబ్బతినగా పక్కనోడి మోకాళ్ళు దెబ్బతిన. అందుకని నడవాల్సిందే. బరువు తగ్గాలి. దీని మీద ఒక్కసారి పూర్తిగా పడైపోతే నడకూడా రాదు. అది నువ్వు కంట్రాలు ఒక స్టేజ్ తర్వాత దాన్ని ఏమవుతాయంటే ఎట్రఫీ అంటాం. అంటే సైజ్ తగ్గిపోయి కొవ్వు పెరుగుద్ది కంట్రాల్లో. కొవ్వు వెళ్ళి దాంట్లో డిపాజిట్ అవుద్ది. అందుకని కంట్రాల పనితనం తగ్గిపోద్ది. సో అందుకని మనం కొద్దిగా గొప్ప కంట్రాలని యాక్టివిటీ చేస్తే సరిపోద్దండి. తర్వాత ఇంకోటి, మనం శుభ్రంగా ఏ రోజు విరోచనం అనేది సాఫీగా అయ్యేది చూసుకోవాలి. విరోచనంపై క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అంటే కొంతమంది కాన్స్టిపేషన్ 2-3 రోజులకి 4 రోజులకి అవుతున్నప్పుడు కారణంగా అనుకోవాలి, ఎందుకు అవుతుందనో, తిండిలో ఏమన్నా మార్పు ఉందా అని మార్పు చేసుకోవాల్సి వస్తుంది. ఇవి కామన్గా ప్రొటెక్షన్ ఏజెంట్స్. నిద్ర కూడా తగ్గింది సార్ ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత. దాన్ని ఏమైనా ప్లాన్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది ముఖ్యంగా. డెఫినెట్గా నిద్ర లేకపోవడం అనేది ఏంటంటే అది ఒక్కోది స్ట్రెస్ఫుల్ థింగ్. ఇన్సామ్నియా అంటున్నాం. అవును సార్. ఇన్సామ్నియా అనేది ఫస్ట్ సైన్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఏంటంటే మెంటల్గా మనం ఏదో స్ట్రెస్లో ఉండి మన మైండ్ డిప్రెస్ అయినప్పుడు ఇన్సామ్నియా అనేది వస్తుంది. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఇన్సామ్నియా వస్తుంది. రాత్రి 12 వరకు టీవీ చూసిన తర్వాత నిద్రపోతే ఇంకేముంది. 12 వరకు టీవీ చూస్తున్న వాళ్ళు, ఫోన్ చూస్తున్న వాళ్ళు నిద్రపోయారనుకోండి, అప్పుడు అసలు ఆ టైమే కరెక్ట్ అయిన టైం కాదు కదా. సో మీరు టైం ప్రకారం పడుకొని టైం ప్రకారం లేస్తే చాలా వరకు ఇన్సామ్నియా, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం. తర్వాత ఎప్పుడైనా సరే రాత్రి తినే భోజనం 7-8 మధ్య, 7 లోపల తినటమే మంచిది. 7-7:30కి 10ంటికి భోజనం చేస్తే ఇంకేముంటుందండి. మనం పడుకునేటప్పటికి వెయిట్ పెరగటం తప్ప ఏమి ఉండదు. ఫైనల్గా సార్, అంటే మీరు చెప్పిన ఈ సలహాలతో పాటుగా అయినప్పుడు కూడా క్యాన్సర్ల రిస్క్ పెరుగుతోంది కాబట్టి వీళ్ళు అంటే ముఖ్యంగా హెల్త్ పాలసీ లాంటివి ఏమైనా చేయించుకుంటే బెటరా, కవర్ అయ్యేవి తప్పనిసరిగా. ఎందుకంటే కాస్ట్లీ అయిపోయింది మెడిసిన్ కూడా. తప్పనిసరిగా ఈ రోజుల్లో మనం డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం కదా, డెవలప్డ్ కంట్రీస్లో అమెరికాలో మీకు ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేడు. మన దేశం గొప్ప దేశం. దాంట్లో ఉన్నవాడికి పేదవాడికి ఏదో వైద్యం అందుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సినేరియాలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ నాణ్యమైన మెరుగైన వైద్యం మన దేశంలోనే దొరుకుద్ది. అదే ఈ యూరోప్ దేశాలు కొన్నిట్లో ఏంటంటే ప్రభుత్వమే ఆరోగ్యాన్ని చూసుకుంటుంది. అది ఒక గొప్ప పాలసీ యూరోప్. ఇవన్నీ చాలా గొప్ప పాలసీ. అదే ముందు నుంచి మనం అడాప్ట్ చేసాం. కాకపోతే ఏంటంటే పెరుగుతున్న జనాభాకి, వాళ్ళ నీడ్స్కి, వాళ్ళ అంబిషన్స్కి మన ప్రభుత్వ వైద్యాలు వీళ్ళకి నచ్చట్లేదు ప్రజలకి. అంతేగాని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు కానీ వాళ్ళకున్న ఎక్విప్మెంట్ కానీ చాలా వరకు మనకి అందుబాటులోనే, కామన్ మ్యాన్కి అందుబాటులోనే ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత మనకి కంపారిజన్ అనేది వచ్చింది. అందుకనే ప్రభుత్వ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్తో కంపేర్ చేసుకోవటం మొదలుపెట్టాం. దాంతో ఏంటంటే నచ్చట్లేదు చాలామందికి. సో ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి ప్రతి మిలియన్కి అంటే 10 లక్షల మందికి మనకి ఒక లీనియర్ యాక్సలరేటర్ ఉండాలి. ఇది యావరేజ్ స్టాండర్డ్. అది ఇప్పుడు మనం ఎంత గొప్పగా పెరిగామంటే మన భారతదేశంలో 0.5 లీనియర్ యాక్సలరేటర్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. అంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతున్నాం. కాకపోతే ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఇన్ మెట్రోస్, అంటే చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, వీటిలోనే వచ్చేస్తున్నాయి.
మనం టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్లో కూడా మనం క్యాన్సర్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటే మనకి దీనికి ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటాం. డీసెంట్రలైజేషన్, పవర్ కూడా డీసెంట్రలైజ్ అయినట్టు ది వైద్యం కూడా డీసెంట్రలైజ్ అయినప్పుడు మనం కాస్ట్ ఈ ఆఖరి చివరి ఊర్లో ఉన్న నివసించేవాడు అమాయకుడు కూడా వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఓకే, అది చాలా అవసరం అండి. డీసెంట్రలైజేషన్ అవసరం. టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా మనం క్యాన్సర్ వైద్యం అందుబాటులో చేయాలి. ఈ అందుబాటులో చేయాలంటే ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ క్యాన్సర్ వింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక చెప్తే మనం 100% సక్సెస్ఫుల్గా చేయగలను. ఓకే, అయితే పాలసీ మాత్రం తీసుకోవడం బెటర్ కదా సార్, ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో వాళ్ళు అంటే కవర్ అయ్యే ఉంటాయి కదా సార్. జనరల్గా ప్రతి ఇండివిజువల్ పాలసీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో హెల్త్ ఇన్సూరెన్స్ అంతకంటే అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఉదాహరణకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన జేబులో డబ్బులు అవుతుంది. కొంతవరకు అన్నా అది కవర్ చేస్తుంది. అన్ని 100% కవర్ అవుతుందని నేను ఏదో 10%, 15% కోపే ఉంటుంది. అలా కాకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబం చేయించుకోవాలి. మనం 2 రోజులు హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తే ఎంత అవుతుందండి? ఒక కుటుంబం భోంచేస్తే, ఒక సినిమాకి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళినా భోజనం చేస్తే 2,000 రూపాయలు అవుద్ది. సినిమాకి వెళ్తే 1,000 రూపాయలు అవుద్ది. ఇప్పుడు టికెట్లు కూడా పెంచారు కదా, 2,000 రూపాయలు అవుద్ది. ఒక పాప్కార్న్ ప్యాకెట్ కొంటే 200 అవుద్ది. సో 2,000 రూపాయలు ప్లస్ మనం తినే రెస్టారెంట్ డబ్బులు, నెలకి సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? అలా ఆలోచించి ఇది మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవడం చాలా తప్పు. మనం చేసుకోవాలి. దానికి హెల్త్ పాలసీ అనేది చాలా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవటం వలన మనకి చాలా వరకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, చాలా అవగాహన పెంచే చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.